వెల్కమ్ టు మన తెలుగు టీవీ 6/24 హెడ్లైన్స్. గాజువాక సమన్వయకర్తగా మంత్రి గుడివాడ అమర్నాథ్ అధిష్టానం ప్రకటన. నా భార్యను కూడా వేధించారు, పోసాని భావోద్వేగం. డిఎస్సి 2024 షెడ్యూల్లో మార్పులు, మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడి. కాంగ్రెస్ చెల్లమ్మ, బీజేపీ వదినమ్మ, 420 చంద్రబాబు. సీఎం జగన్ ను ఏమీ చేయలేరు, మాజీ మంత్రి కొడాలి నాని. ప్రతి అడుగులోనూ అభివృద్ధి, సీఎం జగన్. ఔటర్ రింగ్ రోడ్డు పనులకు వచ్చే నెలలో టెండర్లు, మంత్రి కోమటిరెడ్డి. ఏసీబీ హెల్ప్ లైన్ అట్ 24/7 నిరంతరం అందుబాటులో 1064 టోల్ ఫ్రీ సేవలు. డిఎస్సి కంటే ముందు టెట్ నిర్వహించాలి, సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ. కొత్తగా 16 కార్పొరేషన్లు, 4.5 లక్షల మందికి ఇందిరమ్మ ఇండ్లు, రాష్ట్ర కేబినెట్ నిర్ణయాలు. ప్రజలే కాంగ్రెస్ గేట్లు బద్దలు కొడతారు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఓటు బ్యాంక్ రాజకీయాలకు భయపడ్డం, కేంద్ర హోంమంత్రి అమిత్ షా. రామేశ్వరం కెఫేలో పేలుడు కేసు, ఎన్ఐఏ అదుపులో ప్రధాన నిందితుడు. గుజరాత్ తీరంలో 480 కోట్ల డ్రగ్స్ పట్టివేత, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. తమిళనాడులో కీలక రాజకీయ పరిణామం, తన పార్టీని బీజేపీలో విలీనం చేసిన తమిళ నటుడు శరత్ కుమార్. సిఏఏ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు, ఆ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయబోం, సీఎం స్టాలిన్. గడువు పొడిగింపు, మరో 3 నెలలు ఉచితంగా ఆధార్ అప్డేట్. విపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తే సిఏఏ రద్దు, శశి థరూర్ వెల్లడి. చైనాలో 2 చోట్ల కూలీల బొగ్గు గనులు, ఘటనలో 12 మంది మృతి. నేను మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికైతే క్యాపిటల్ హిల్ బందీలను విడిపిస్తా, ట్రంప్. ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, తెలంగాణలో పొడి వాతావరణం. జగన్ మీద పోటీ చేసి ఓడిపోవడం నాకిష్టం, పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్.